సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. నీకు కూడా జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మాది ఉగాది పర్వదినం. ఈ రోజు మనం అవలంబించాల్సిన విధి విధానాలు ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం ప్రతి సంవత్సరం కూడాను. ఈ సంవత్సరం కూడా అలానే ఇది మనకి క్రోధి నామ సంవత్సరం అటండి. మరి ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు విధానంలోకి ఒక్కసారి వెళ్దామండి. మామూలుగా కాల గణనం ఎలా చేయబడుతుంది మనకి? సంవత్సరాలకి పేర్లున్నాయి, నెలలకి పేర్లున్నాయి, రోజులకి కూడా పేర్లున్నాయి. మరి ఇవి కాకుండా కార్తెలు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి కదా. అవును. అయితే దాని ప్రకారంగా మనకి కాలాన్ని విభజించి ఆ విభజించిన కాలంలో ఇది ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఈ విధానాన్ని అవలంబించాలని హిందూ ధర్మశాస్త్రం మనకి ఎప్పటి నుంచో బోధించి ఉంది. భారతీయులంతా కూడా దీన్ని పాటిస్తారు. అయితే దక్షిణాది వారిది ఒక రకమైన సాంప్రదాయం, ఉత్తరాది వారిది ఒక రకమైన సాంప్రదాయం. అవునండి. ఈ మనం పాటించే ఉగాది మనలాగా మహారాష్ట్రియన్స్ కూడా, మరాఠీ వాళ్ళు కూడా పాటిస్తారట. గుడి పాడవా అంటారు. మనం ఉగాది పండగగా జరుపుకుంటాం. అవును. అయితే ఏ నక్షత్రం ఉంటుందో, పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రపు పేరుతోటి ఆ మాసాన్ని పిలుస్తారు. అట్లా మనకి చైత్ర మాసం చిత్తా నక్షత్రంతో ఉంటాడు చంద్రుడు, అందుకని దీన్ని చైత్రం అన్నారు. చిత్ర నక్షత్రం పేరు, ఆ చిత్రతో ఉన్నాడు కాబట్టి చైత్రి అని చైత్ర మాసము అని చెప్తారు. ఈ చైత్రమాసం మనకి దీంతో పాటు ఏం చేశారు, నెలలతో పాటు ఋతువులు నిర్ణయించారు. 6 ఋతువులు, 2 నెలలు ఒక ఋతువు కింద. ఈ మొట్టమొదటిగా ఇప్పుడు సంవత్సరం మొదలవబోతున్న ఈ మధుమాధవ మాసాలని వసంత ఋతువుగా చెప్తారు. వసంత ఋతువు రాగానే మొన్నటి దాకా ఉన్నది వేరు, మొన్నటి దాకా ఏముంది ఫాల్గుణ మాసాలు ఉన్నాయి, ఋతువు వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి ఏంటంటే ఇది వరకు చెట్లు చిగురించటము, శోభాయమానం కావటం, మామిడి పూయటము, వేప పూయటము కనపడేవి మనకి. ఋతువులు పైకి కిందకి ఎగుడు దిగుడు అయిపోతున్నాయి చూడు. ఆ ఈ ఎగుడు దిగుడు అయ్యే కాలాల్లో మనకి ఈ పాటికే వేపతో వచ్చేసి రాలిపోయి కాయలు వచ్చేసి మామిడి పూత కాస్త పిందెలయ్యి పళ్ళు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. అవును. మనకి ఋతువుల్లో స్పీడ్ అంటే మన అట్మాస్ఫియర్లో వస్తున్న రకరకాల మార్పులతోటి ఋతువుల్లో చిన్న చిన్న భేదాలు ఉన్నా కూడా ఖచ్చితంగా చైత్రమాసపు మొదటి రోజునే మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం. అవునండి. అయితే ఈ ఉగాది రోజునే విక్రమార్కుడు రాజ్యాన్ని జయించాడని, ఆయన పట్టాభిషిక్తుడయ్యాడని, ఆయన తర్వాత 2000 సంవత్సరాలకు వచ్చిన శాలివాహన శకం అని చెప్పుకుంటాం కదా, ఆయన కూడా మూర్ధాభిషేకం ఈ రోజున జరిగిందని, యుద్ధానంతరము కురుక్షేత్ర యుద్ధానంతరము ధర్మరాజు ఈ రోజునే పట్టాభిషేకం చేసుకున్నాడని చెప్తారు. అంటే చైత్రమాసపు తొలి రోజున పాడ్యమి నాడు చేసుకున్నాడు. ఈ రోజున రాజ్యాభిషేకం జరిగింది. ఇలా ఇన్ని ప్రత్యేకమైనవి ఉండటం వల్ల ఈ రోజుని మనం ప్రత్యేకంగా జరుపుకుంటాం. ఉగాది పండుగ అంటే మనకి సంవత్సరాది లాగా, అంటే ఏమంటాం మనం, న్యూ ఇయర్ ఫస్ట్, కొత్త సంవత్సరం, జనవరి 1 లాగా. జనవరి 1 అంటే ఏం ఋతువుల్లో మార్పులు వ్యవహారాలు ఏమి ఉండవు, ఊరికే డేట్ మారుతుంది, మంత్ మారుతుంది. అవును. ఇప్పుడు ఋతువు మారిపోతుంది. మనం పొద్దున్నే పూజ చేసుకోవాలంటే చెప్పుకుంటాం కదా, ఈ సంవత్సరంలో ఈ యుగంలో ఇది దక్షిణాయనే వర్ష ఋతువు అని ఋతువుల పేర్లు చెప్పుకుంటాం. దాంట్లో ఋతువు పేరు మార్చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది వసంత ఋతువు, చైత్రమాస శుక్ల పాడ్యమి నాడు ఈ పండగని జరుపుకుంటాం. అయితే ఈ పండగ దీనికి ఏమి కులమత విచక్షణ లేదు, ఎవరికైనా ఇది పండుగే. ఓకే. ఈ పండుగ మొదటి రోజున, సంవత్సరంలో మొదటి రోజున ఏది బాగా చేస్తే, ఏది చేస్తే అదే సంవత్సరం అంతా అట్లా ఉంటుందని, అందుకని పిల్లల్ని కాసేపు చదువుకోండి అని, కులాసాగా ఉండండి అండి, కోట్లాడుకోవద్దు, చక్కగా శుభ్రంగా చేసుకుని తినండి అని చెప్తారు. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకమైన ఆచారం ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతాల్లో ఏం చేస్తారు, అమ్మవారి ఆరాధన చేస్తారు ఉగాది రోజు. ఉగాది రోజున ఇప్పుడు చూడు, భగవంతుడిగా మనం పూజించేటువంటి భూమి మీద నడిచిన దేవుడు రామచంద్రుడు, ఆయన పుట్టినరోజుకి 10 రోజుల ముందు నుంచి మనం ఇది మొదలు పెడతాం. అవును. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి దాకా ఈ 9 రోజుల్ని మనం వసంత నవరాత్రులుగా జరుపుకుంటాం. నవరాత్రులలో మొదటి రోజు మనకి తొలి పండుగ రోజు. ఇక్కడ నుంచి మన పండగలు మొదలు. ఈ 9 రోజులు రాముల వారిని తలుచుకుంటూ ఈ రోజున పసుపు కొడతారు, ఈ రోజునే ఇంట్లో బాచకాలు అవి తయారు చేయటం మొదలు పెడతారు, మన మామిడికాకు తోరణాలు కట్టుకుంటారు, పండుగ వాతావరణం మొదలవుతుంది. శ్రీరామనవమి పెండాల్స్ వేస్తారు, ఇవాళ నుంచి మొదలు పెడతారు. ఇక్కడి నుంచి ఆయన పుట్టినరోజు పండుగ, అక్కడి నుంచి మనం పెళ్లి వేడుక చేసుకుంటాం, తెలుగు వారికి అలవాటు కాబట్టి ఆయన వివాహ పరిణయ వేడుక వరకు విశేషంగా ఏర్పాట్లు చేస్తారు. ఈ 9 రోజులు శ్రీరామనవమి కోసం చేసే ఏర్పాట్లతో పాటు అమ్మవారి నవరాత్రులుగా భావించి కూడా విశేషంగా అమ్మవారిని కూడా సేవించుకోవచ్చు, విశేషంగా చేసుకోవచ్చు. అయితే ఈ తొలి రోజున ఏం చెయ్యొచ్చు, ఎవరైనా సరే అభ్యంగనం ఇంపార్టెంట్. నెత్తికి నూనె రాసుకోవటం, ఒంటికి నువ్వుల నూనె రాసుకోవటం, నువ్వుల నూనె శ్రేష్టం. పొద్దున్నే తలంటి పోసుకోవటం, సూర్యోదయంతో పాటే లేచి స్నానం చేసుకోవటం, తర్వాత ఉగాది పచ్చడి ఆ వీడియో చేసి చూపించాం కదా. ఎవరెవరి మీ అలవాట్లను బట్టి ఎవరైనా 6 పదార్థాలే ముందు వెనక, 1, 2 ఎక్కువ తక్కువగా ఆవిడ వేపూత పచ్చడి చేసుకోవటం,
వేప పూతని తీసుకోవటం. మనం ఏం చేస్తామంటే ఇది ఆరోగ్య మాసం అని చెప్తారు. ఇక్కడి అవును. నుంచి ఏంటంటే ఆరోగ్యానికి అవసరమైన విధి విధానాన్ని అవలంబించడం ఈ రోజు నుంచి మొదలు పెడతాం. మనం ఇప్పటిదాకా పానకం తాగల, అవును. ఈ రోజు నుంచి స్టార్ట్. ఆహా. ఇక్కడ నుంచి 9వ రోజున చేసే శ్రీరామనవమి రోజున మనం ఏం పంచి పెడతామమ్మా, అందరికీ పానకమే పంచి పానకం, వడపప్పు, ఆడపప్పు. ఈ ఎండాకాలం తప్పకుండా మామిడి పానకం, అదే మన బెల్లం పానకం బెల్లం పానకం. తీసుకోవాలి. ఆ. దాంతో పాటు కొన్ని మామిడి ముక్కలు కూడా వేసుకోగలిగితే మంచిది. సీజన్ మారిపోవటం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి, ఎండ పెరుగుతుంది, సూర్యుడు తేజరెళ్తాడు కదా, అవును. ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. దేని వల్ల? ఎండ వల్ల. ఉమ్. క్రమంగా ఏమవుతుంది, ఎండ వేడెక్కిపోతుంది. ఇవాళ ఉన్న ఎండ చూడు, నువ్వు 9 రోజుల తర్వాత రాముల వారి పుట్టినరోజు నాటికి మాడిపోతుంది ఎండ, అవును, అవును. చెమటలు అందుకే దిగ్గారిపోతూ కదా ఉంటాయి. రమ్మగారు చలువు పందిళ్ళు వేస్తారు. అందుకే పందిళ్ళు వేసుకుంటాము. అయితే ఈ మా పానకం పుచ్చుకోవటము అలాంటిది ఇవాళ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ చెరుకు రసాలు తాగటం, ఉమ్. చెరుకు ముక్కలు ఇంట్లో తెచ్చి పెట్టుకోవటం, వేపపూత వాకిళ్లలో కట్టడం, మామిడాకులు కట్టుకోవటం, వీటన్నిటితో ఏంటంటే ఈ కాలంలో ఈ సీజన్ మార్పిడి వల్ల రాగలిగే రకరకాల అనారోగ్యాల్ని బయటికి తోసేయటానికి, మన ఇంట్లోకి రానివ్వకుండా చేయటం కోసం ఆయుర్వేదాన్ని మేళవించినటువంటి హిందుత్వ విధానాలు. ఇందులో మత ప్రస్తావన లేదు, ఉమ్. మన వాళ్ళు ఏర్పరిచి పెట్టారు. కానీ మనకి సంబంధించింది కాదు, ఇది సార్వజనీనమైన వ్యవహారం. ఎవరికైనా ఎవరిదైనా ఆరోగ్యమే కదా. ఎవరిదైనా ఆరోగ్యమే కదా. ఎవరైనా మామిడాకులు కట్టుకోవచ్చు, అది మత విధానంగా భావించకూడదు. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చే లక్షణం మామిడిలో ఉంది. అది కోసిన తర్వాత చాలా గంటల పాటు ఏ ఆకైనా కోయగానే దాని జీవం కోల్పోతుంది. అవునవును. కానీ మామిడికి ఆ లక్షణాలు లేదు. ఎండేదాకా, పూర్తిగా ఎండిపోయేదాకా దాంట్లో నుంచి ఆక్సిజన్ వస్తూనే ఉంటుంది. అవును. తర్వాత సూక్ష్మ క్రిములను అడ్డుకునే గుణం ఉంటుంది దానికి. దీంతో పాటు మనం ఏం చేస్తాం, ఈ రోజున వేపరొడ్డ కూడా కొంచెం 4-6 వేపాకులు, వేపరెమ్మలు కూడా తెచ్చి గుమ్మాలు గుమ్మానికి కట్టుకుంటే పెట్టుకుంటాం. ఈ అమ్మవారు ఏమైనా సూక్ష్మ క్రిములు అవి లేకుండా ఉంటే, సూక్ష్మ క్రిముల వల్ల రాగలిగే సమస్యల్ని మనం ఇదివరకే చూసాం కదా, అవును. 3-4 ఏళ్ల క్రితం. వాటిలో నుంచి బయటకు వచ్చేసాం మనం. కానీ ఈ జాగ్రత్త ఏనాటిది? వేల సంవత్సరాల నాటి నుంచే మనకి ఈ పద్ధతి ఉంది. ఉమ్. ఈ పద్ధతిని పాటించండి. వాకిట్లో మామిడి తోరణాలు కట్టుకోవటం, కొన్ని వేప కొమ్మల్ని కట్టుకోవటం, ఈ వేప పూతతోటి పచ్చడి చేసుకోవటం. వేప పూత ఎక్స్ట్రా ఉంటే పారైపోకండి, వాటిని చక్కగా ఆరనివ్వండి. ఏ డైనింగ్ టేబుల్ మీదో ఏ గట్టు మీదో పోసి పక్కన పెడితే, ఓ పేపర్ మీద వేసి పెట్టారంటే తడి పీల్చేస్తుంది, పొడైపోతుంది కదా. అది నెలకి 2 నెలలకి ఒకసారి దాన్ని కొంచెం నేతిలో వేయించి ఉమ్. అన్నంలో వేసుకుని తింటే పొట్టలో ఉండేటువంటి పారాసైట్స్ పోతాయి. ఓకే. పొట్టలో పారాసైట్స్ ఎత్తాయి పిల్లలకి, అవునవును. పెద్దవాళ్ళకి కూడా. వేప పూత తినాలి. ఉమ్. చిన్న లేత మామిడి చిగుళ్ళు, మా వైపు ఏం చేస్తామంటే మేము మామిడి చిగుళ్ళని కొంచెం వేప చిగుళ్ళు, మామిడి చిగుళ్ళు కూడా చేయొచ్చు, కొద్దిగా బెల్లం వేసి దంచి చిన్న చిన్న ఉండలు కట్టి వేసుకుంటాం. ఆహా. పొట్టలో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి దాంతో. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ సీజనల్ గా వచ్చే చాలా సమస్యలకి అది సమాధానంగా ఉంటుంది. ఉమ్. పండుగని ఒట్టి పండుగగా కాకుండా ఆరోగ్యం. ఆరోగ్యవంతమైన పండుగగా చేసుకోవచ్చు. దీంతో పాటు అమ్మవారికి ఉపహారాలు ఎత్తటము, అమ్మవారి నైవేద్యాలు పెట్టడం అని ఒక విధానాన్ని పాటిస్తారు. గోదావరి జిల్లాల వైపు ఉంది, తూర్పు మనము వైజాగ్ ఆ వైపు కూడా చేస్తారు. మన తెలంగాణ ప్రాంతంలో మరి అమ్మవారికి ఏం నివేదన పెడతారో అంత గట్టి అవగాహన లేదు నాకు. ఇక్కడంతా కూడా పచ్చడి చేసుకుంటారు, ఉగాది పచ్చడి చేసుకుంటారు. ఆ వైపు ఏం చేస్తారంటే అమ్మవారి కోసమే ఒక 5 రకాల నైవేద్యాలు చేస్తారు. గారెలు, బూరెలు, పాయసము, పులిహోర, పొంగు బూరెలు లాంటివి చేసి, అన్నం, పప్పు, కూర, కలగూర ఒకటి చేస్తారు. అవును. అవన్నిటిని 2 అరిటాకుల్లో వేసి పెట్టి నివేదన చేస్తారు. మా వైపు అయితే చాకలికి ఇస్తారు ఒక ఆకుని. రెండో ఆకు మనం ఇంట్లో ప్రసాదంగా పుచ్చుకోవచ్చు. మన అలవాటు బట్టి అమ్మవారికి ఉపహారాలు ఎత్తటం అంటారు. ఉమ్. అన్ని రకాల పదార్థాలు చేసి అమ్మకి చూపించడం. ఇది మళ్ళీ ప్రత్యేకంగా మన ఇంట్లో అమ్మవారే ఉండక్కర్లా, గోడకి వేస్తా గుండ్రంగా పసుపు రాసి ఒక 3 కుంకుమ బొట్లు పెడతాం ఇట్లా అడ్డంగా. 1 2 3 4 కుంకుమ బొట్లు చుక్కలు, 3 అడ్డచారలు పెట్టంగానే మనకు ఒక దైవీ భావన వస్తుంది. అంతే. అక్కడ నివేదన చేసినా చాలు. ఉమ్. ఇంట్లో అమ్మవారిని ఉండాల్సిన అవసరం ఏం లేదు. కొంతమంది దగ్గర గుండ్రాయి గౌరీదేవి ఉంటుంది, ఉమ్. అక్కడైనా నివేదన చేసుకోవచ్చు, చేసి ఇవ్వచ్చు. ఒకవేళ మనకు అది అలవాటు లేదనుకోండి, మామూలుగా మనం ఎలాగో పండక్కి దేవుడి దగ్గర ఎలా చేసుకుంటాం, పెట్టుకుంటాము. గారెలు, బూర్లు, పాయసం, పులిహోర, దద్దోజనం ఆ. ఇవన్నీ చేసుకుంటాం కదా. స్నేహితులతోటి పంచుకోండి. ఓకే. ఈ రోజున ప్రత్యేకంగా చేయవలసింది ఏంటంటే, 1 నింబకుసుమ భక్షణ అంటే వేపపూత తినడం, పచ్చడి. తర్వాత సాయంకాలం మన ఉగాది పంచాంగ శ్రవణం. ఉమ్. పంచాంగ శ్రవణం ప్రత్యేకంగా ఈ పండగకి ఏం చెప్తారంటే, ఒక్కసారి గడిచిన సంవత్సరం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుని ఆ ఇబ్బందుల్ని ఈ సంవత్సరం రాకుండా ఉండాలన్న ఒక ఆశావహ దృక్పథంతో మనం పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం చేస్తే ఏంటంటే, పంచాంగం 5 అంగాలు ఉన్నాయి కదా, తిథివార నక్షత్రాలు. ఉమ్. తిథివారము, నక్షత్రము, కరణము, యోగము, ఉమ్. ఈ 5టిని కలిపి పంచాంగం అంటారు. ఉమ్. ఇందులో ఏమున్నాయి, మనకి మన రోజు ఎలా ఉంటుందో నిర్ధారించబడుతుంది. అవును. రాబోయే నెలల్లో మనకి ఏ ఇబ్బందులు రావచ్చో అది. దీంతో పాటుగా ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మనకి ఆహారం ఇచ్చేటువంటి పంటల్ని ఏ కార్తెల్లో పెట్టాలి. ఆ.
కార్తెలు నిర్ణయించబడతాయి కదా. అవునవును. సూర్యుడున్న నక్షత్రాన్ని బట్టి కార్తెలు నిర్ణయించబడతాయి. చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి మాసాల నేమ్స్ పేర్లు అలా వచ్చినాయి కదా. ఈ కార్తెల ప్రకారం మనకి ఆహారాన్ని ఇచ్చేటువంటి ఈ కార్తెలు మరింత ఆరోగ్యవంతమైన కార్తెలుగా ఉండటం కోసం నమస్కారం చేసుకోవటం. మనం అవన్నీ వింటున్నాం అనుకో, ఈ సంవత్సరం ఇవి బాగుంటాయి అంటే ఒక సంతోషం వస్తుంది. అవును. ఆ సంతోషం వల్ల మనకి కలగబోయే ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కొంచెం ఏమన్నా పరిహారాలు ఉంటే చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఏడాది ఈ ఇబ్బందులు రాబోతాయి, దీనికి ఈ దేవాలయాలకు వెళ్ళాలి, అవన్నీ ఆలోచించుకుంటాం కదా. ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువగా గుళ్ళకి వెళ్దాం, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నదానం చేద్దాం, ప్రాబ్లమ్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉందాం, ఎన్ని రకాలు ఆలోచిస్తాం. అవును. ఈ అన్ని ఆలోచనలకి ఈ రోజే ఆధారంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా వాళ్ళు ఏదో చదువుతారు, అది మనకు అర్థం కాకపోయినా మనది మనం చదువుకోగలుగుతాం కదా. తర్వాత టీవీలలో వస్తాయి, సోషల్ మీడియా అంతా కోడైకి వస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట నుంచి చక్కగా ఇంటిల్ పది ప్రశాంతంగా కూర్చుని వినండి. ఉగాది పండగని ప్రశాంతంగా జరుపుకోండి. ఏ రకమైన కొట్లాటలు గొడవలు పడద్దు. సంవత్సరపు తొలి రోజున, అది కూడా చాలా ప్రత్యేకమైన ఖగోళ శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన రోజు. అవును. ఈ రోజున మనం మన చుట్టూతా ఉన్నటువంటి వాతావరణాన్ని పాడు చేసుకోవద్దు. సాధ్యమైనంత పాజిటివ్గా, హెల్దీగా, సంతోషకరంగా, ఆహ్లాదభరితంగా ఉంచుకుంటే ఇదే ఆహ్లాదం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా, సంవత్సరం అంతా ముందుకెళ్తుంది. అలా ముందుకు తీసుకెళ్ళండి ఉగాది పండుగని. తప్పకుండా రమ్మగారు. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రమ్మగారు, మనం ఉగాది పచ్చడి చేయడానికి తోటకే వచ్చేసాం. ఏకంగా మామిడి తోట తీసుకొచ్చారు. మరి మామిడికాయ నేనే ఆల్ క్రెడిట్ గోస్ టు రమ. క్రెడిట్ మొత్తం రమ్మగారేనండి. నేను స్టూడియోలో చేద్దామన్నా, ఎప్పుడు ఆ స్టూడియో పట్టుకుని వేలాడితే ఒక్క రోజన్నా బయటికి వెళ్దామని చెప్పి చక్కగా బయటకు వచ్చేసామండి. క్రెడిట్ మాత్రం రమ్మగారికేనండి. మీరు అందరూ కామెంట్స్ లో రమ్మగారికి సూపర్ అండి అని పెట్టాలి. రండి రమ్మగారు. ఈ తోట ఎక్కడ అని అడగాలి. అడగాలి. జాగ్రత్త. మామిడికాయ కోసుకుందామా వెళ్ళి? సరేనండి. చిన్నకాయ కొద్దాం జయ. అంటే అయితే వగరు ఉంటుంది. మామిడికాయ పుల్లగా ఉండకూడదు, అవునవును, వగరుగా ఉండాలి. మనకి షడ్ రుచుల్లో వగరే కదా ఇంపార్టెంట్. బాగున్నాయి చూడు బుజ్జి బుజ్జి కాయ. ఒక కాయ కోసుకుందామా? నువ్వు ఒక కాయ, నేను ఒక కాయ కోసుకుందాం. చూడండి, ఇదా మీ ఇష్టం. నేను ఒకటి కోసాను, నువ్వు ఒకటి కోయి. ఓకే ఓకే. ఇక్కడికి కోస్తే సొన వస్తుంది. అవును, అందుకని పైన రెమ్మల దగ్గర కోసుకున్నాం అనుకో, చక్కా మీదుగా కడిగి కట్ చేసుకోవచ్చు. ఈ రెండు కాయలు చిన్న ముక్కలు చేసి వేపూత అవి వేసి పచ్చడి చేసుకుంటాం. రమ్మగారు, నాకు మీరు కనిపించారు. ఏమిటా కొమ్మే అడ్డం. సరేనా? నెక్స్ట్ అండి, వేప పువ్వు కూడా కోయించుదామా? కోయించినట్లున్నారు కదా. వేప చెట్టు చాలా ఎత్తుగా ఉండి పైన ఉంది, మనం కోయలేము ఇట్లా. అవును, కోయించాను, అది వేసుకుందాం. కానీ ఇంటి దగ్గర కూడా చెట్టు ఉంది రమ్మగారు. ఈ సంవత్సరం ఎందుకు పూత అనిపించలేదండి? పూత ఫిబ్రవరిలోనే పూత వచ్చింది. ఓకే, ఏప్రిల్ నాటికి రాలిపోయింది మొత్తం. అది జరిగింది. సరేనండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రమ్మగారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. కాదు రమ్మగారు, ఎప్పుడు మనం స్టూడియోలోనే కూర్చొని చేస్తూ ఉంటాం కదా. అవును కదా. మీరే ఈసారి కొంత కొత్తగా ఉంటుంది, అంటే ఎప్పుడు ఇక్కడే చేస్తూ ఉన్నాం, మనకి కొత్తగా ఉంటుంది, చూసే వాళ్ళకి కొత్తగా ఉంటుందని మేము మామిడి తోటకు వచ్చామండి. రమ్మగారు, ఇది లొకేషన్ ఎక్కడండి? వికారాబాద్ రోడ్, అంటే చేవెళ్ళ అవి దాటాక. ఓకే. సో వికారాబాద్కి వెళ్ళే రోడ్ లో ఉంది కదా ఈ తోట. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అని చెప్పారు. లాస్ట్ టైం ఎప్పుడో ఈ దారిలో వెళ్తూ వాళ్ళని కలిసాము. సరే ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా అని మళ్ళీ మాట్లాడితే ఒకసారి. కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. తోటంతా జామ చెట్లు అండి, భలే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పప్పాయి చెట్లు పెట్టారు, బాగుంది కదా. మామిడి మొత్తం కార్నర్స్ అంతా కూడా మామిడి చెట్లు ఉన్నాయి. అటు వెనకాలేమో అరటి చెట్లు. భలే ఉందండి, చాలా చాలా బాగుంది తోట. కూల్ గా ఉంది, ఇంత ఎండలో కూడా హాయిగా అనిపిస్తోంది. రమ్మగారు, మరి స్టార్ట్ చేసేద్దామా పచ్చడి? ఈ సంవత్సరం వేపూత కొంచెం తక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ రాలిపోయి కాయలు వచ్చేసినాయి, తక్కువ వేపవుతుంది, కానీ ఇది మనకి సరిపోతుంది. జనరల్ గా ఏం చేస్తాము, అందరూ కొత్త కుండల్లో చెయ్యరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. మన రకం మనం ఏంటంటే ప్రతిసారి కుండలో చేస్తున్నాం. ఇక్కడ ఒక పద్ధతిగా ట్రెడిషనల్ గా చేయటం కోసం ఇంట్లో అయితే స్టీల్ పాత్రలో చేసుకోవచ్చు అండి, ఏమీ అభ్యంతరం లేదు. అవకాశం ఉంటే, మనకు అలవాటు కూడా ఉంటే కొత్త కుండ కొని దాంట్లో చేస్తే
బాగుంటుంది, ఎక్కువ హెల్దీ. తర్వాత ఈ కుండని మనం ఇంట్లో వాడుకోవచ్చు. ఉమ్, ఆ పేరుతోటి ఒక చిన్న మట్టి పాత్రని మన ఇంట్లోకి తెస్తాం, మజ్జిగ తోడు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అయితే కొంచెం చింతపండు, కొత్త చింతపండు జయ, ఉమ్. ఇది చూసావా ఇంకా అబ్బో, గింజలు గింజలతో సహా ఉంది. గింజలు తీయని కొత్త చింతపండు నానబెట్టి పెడదాము. ఉమ్. మనం చేసుకునే దాన్ని బట్టి, వీటికి కొలతలు ఐడియాలు ఏం లేవండి. పోయినా పోసి కాసిన నీళ్ళపై అలా ఉంచు, కొంచెం నానాక రసం తీసి మళ్ళీ నీళ్ళు పోసుకో. ఓకే. ఉగాది పచ్చడి ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది. అవును. దేనికైనా బేసిక్ 6 రుచులు, 6 రుచులు మొత్తం. ఈ 6 రుచుల్లో మొట్టమొదటిది చేదు, వేపూత. ఉమ్, ఈ పూత తింటాం, దాని గురించి మళ్ళీ చెప్దాము. ఓకే. రెండోది తీపి బెల్లం, ఇదిగో బెల్లం తరిగి పెట్టుకున్నాము. ఉమ్, తర్వాతది చింతపండు, పులుపు. నానబెట్టుకున్నాం. ఈ చేదు, ఈ 3 అయిన తర్వాత ఇంక ఇందులో ఏం వేస్తాము, ఉప్పు వేస్తాము, పచ్చిమిర్చి వేసుకుంటాము. అసలైంది. ఆఖరిది వగరు కోసం చిన్న మామిడికాయలు. ఆ, మామూలుగా మేము ప్రతిసారి మనం స్టూడియోలో చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి మామిడికాయ తెండి అనగానే కాయ వస్తుంది ఈ సైజు, పుల్ల ముక్కలు. ఇట్లా చిట్టిది లేతగా ఉన్న కాయ అవకాశం ఉండి చెట్ల నుంచి తెంపుకోగలిగితే దాని అంత అదృష్టం ఇంకోటి లేదండి. ఈ సంవత్సరం ఆ అదృష్టం పట్టింది మనకి. సో చిన్న కాయ కోసుకున్నాము. ఈ వగరు రుచి చాలా ఇంపార్టెంట్. అసలు ఇది చెప్పడానికి ప్రధానమైనది ఏంటంటే, ఇలా 6 రుచులు, జీవితమే అలా కలిసి ఉంటుంది అన్ని రుచులతోటి. ఇవాళ చాలా హ్యాపీగా ఉంటాం, రేపు పొద్దున ఏదో ఒకటి వస్తుంది ఎత్తి మీదకి. కొన్ని బిట్టర్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, చెప్పుకునేది కాదు, ఏడ్చేది కాదు, వదిలేది కాదు, వదిలేది కాదు. అదే ఇది వగరు. అంతే. దాన్ని మింగలేము, కక్కలేము. ఇలాంటి వాటితోటే లైఫ్ వెళ్తూ ఉంటుంది. ఈ 6 మేళవింపు ఒకేసారి చూపించడం కోసమే మనం ఉగాది పచ్చడి తింటాం. అయితే ఇది ఒట్టిగా ఉగాది పచ్చడి ఏదో దాని తాలూకు అంతరార్థం అని చెప్తున్నాం, కానీ అసలు అర్థం, అసలు అవసరం ఏంటంటే వేప పూత తినడము, ఉమ్, పచ్చి మామిడికాయ తింటాము, ఉమ్, కొత్త చింతపండు నిన్నగాక మొన్న వస్తుంది, శివరాత్రికి అప్పుడు వస్తుంది. అవును. ఆ రుచుల్ని తీసుకోవటం ఇప్పుడు అవసరం. ఎందుకంటే మనకి ఈ సీజన్లో చైత్రము, మధుమాధవ మాసాలు అంటారు కదా. మధుమాసం అంటే చైత్ర మాసం, మాధవ మాసం అంటే వైశాఖ మాసం. ఈ 2 మాసాల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అవును. మనం అమ్మవారు పోస్తుందని చెప్తారు. అవును. ఆట్లమ్మ లాంటిది. ఇప్పుడు మసూచి ఇండియాలో లేదు, కానీ పూర్వకాలం మసూచి ఉండేది. మసూచి ప్రత్యేకంగా ఈ మధుమాధవ మాసాల్లోనే వచ్చేదట. ఓకే. అందుకని తప్పకుండా ఇది తినాలి. నువ్వు వేపోతు తిను అని చేతిలో పెడితే తింటావా? తినం కదా, ఎవరు తినరు. అందుకని దీన్ని రుచిగా, ఇది ఒక ట్రెడిషన్ గా మనకి అలవాటు చేశారు. ఆయుర్వేదమే ఉంది జయ పూర్తిగా. అవును. అవును. ఆయుర్వేదాన్ని బట్టి మనం తింటమే. దీన్ని చక్కగా పిసికేసి రసం తీసే, ఇందులో నానిపోయి ఉంటుంది చూడు. రమ్మగారు, క్రోధి నామ సంవత్సరం కదండి ఈ సంవత్సరం. క్రోధి అంటే ఏంటండి, ఏమైనా స్పెసిఫిక్ గా ఉందా? దానికి పేర్లేవో ఉండుంటాయి జయ. క్రోధం, కోపం, క్రోధి దానికి సంబంధించింది. ఇప్పుడు వికారి అనుంది. వికారి దానికి ఏం అర్థం చెప్పుకున్నాం? వికారి నామ సంవత్సరం ఉందా? ఈ సంవత్సరం అందరూ వికారంగా అయిపోతారని చెప్పలేం కదా, అలా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఎట్లా ఉంటాయంటే, మనం పండగ రోజుల్లో ఏం చేస్తాము, అసలు ఉగాది పండగ రోజున మనం ప్రధానంగా చేయాల్సింది ఒకసారి సింహావలోకనం చేసుకోవటం. ఈ సంవత్సరం అంతా ఎట్లా గడిచింది అనేది జ్ఞాపకం చేసుకోవటం. తర్వాత వచ్చే సంవత్సరం ఎట్లా జరగబోతోంది, ఇది ఇంపార్టెంట్ అట. అయితే మనం ఉగాది రోజున ఇది ఉగాది పచ్చడి తింటాము, ఏవో వంటలు చేసుకుంటాము, అవి ఇవి కాస్త స్నేహితుల్ని కలుస్తాము, ఫ్రెండ్స్ని కలుస్తాం కదా. చివరికి చేసేది ఏంటంటే పంచాంగ శ్రవణం. ఏ జాతి వాడైనా పంచాంగ శ్రవణం చేస్తారు. అవును, ఒక 5 నిమిషాలు అయినా. ఏమిటి దాంట్లో మనకు మంచి జరిగిపోతుందనే కాదు జయ, ఈ రోజున పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఏమైనా చెడు జరిగే అవకాశాలు ఉంటే అవి కొంచెం తగ్గుతాయట. ఓకే, ఇంపాక్ట్ తగ్గుతుంది అనమాట. అసలు పోతుందని కాదు, తప్పకుండా ఇంపాక్ట్ తగ్గుతుంది. ఏదైనా చిన్న చితక పరిహారాలు ఉన్నా కూడా పంచాంగం విన్నాం అనుకోండి, కొన్ని తీరిపోతాయి, కొంత సమస్య గట్టెక్కుతున్నట్టు అనిపిస్తుంది. అంతే, అలా చెప్తారు, అలా చెప్పబడుతుంది. ఈ రోజున వినండి, వేప ఒలిచేస్తాను జయ. మామూలుగా నేనేం చేస్తానంటే ఎక్కువ పోతుంది అనుకో, ఈ రెమ్మలు ఉంచుతాను, చెరిగేస్తా. ఇవాళ మనం తోటలో ఉన్నాం, డైరెక్ట్ గా ఇప్పుడే చెట్టు నుంచి కోసాం కదా. అవును, కొంచెం ఉత్సాహం పట్టలేనట్టుగా ఉంది, అంచేత మొత్తం వేసేస్తున్నారా? పువ్వులు వేసేసుకుందాం. చింతపులుసు తీసావు కదా, వేసేయండి. కొంచెం నీళ్ళు పోసుకుందాం. పోసానండి, ఇంకొంచెం పోయినా పోయి చాలు. పువ్వు వేసేస్తాను. పువ్వు ఒలుచుకొని వేసుకోండి. ఇవన్నీ కొంచెం ఏం చేస్తామంటే, ఊళ్ళో మామూలుగా ఏం చేస్తాం, ఇంటి దగ్గర పువ్వుని చేట్లో వేసి ఒకసారి ఇలాగా బలంగా నలిపామనుకో, అప్పుడు రెక్కలు కూడా వచ్చేస్తాయి, మధ్యలో ఉన్నది రాకుండా ఉంటుంది అనమాట. చెప్పండి విధి విధానాలు ఒక్కసారి. పొద్దున్నే అభ్యంగనం, తలకి నూనె రాసుకొని స్నానం చేయటం. అంటే మామూలుగా మనకి ముందు పండగలన్నిటికీ మనం ఆకులు అవి వేసుకుంటాం, దీనికి ఏం లేదు, ఆయిలే. నూనె రాసుకుని
పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి నెత్తి మీద నూనె పెట్టి ఓకే. చిరాయువుగా పిల్లల్ని దీవించి నెత్తి మీద నూనె పెట్టడము, ఉమ్. చక్కగా తలస్నానాలు చేసేయటము. ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి జయ, ఎండెక్కిపోయాక కాదు. ఆ, తర్వాత ఇదిగో మొదట కాఫీలు వాటికంటే మొదటే మనం పచ్చడి. వేపూత ప్రసాదం తినేసేయటం. ఉమ్. ఏమన్నా ఉగాది పచ్చడి, అవును. నింబకుసుమ భక్షణం అని చెప్తారు. దీనికి ఏదో శ్లోకం కూడా ఉంది, ఇవాళ చెప్పండి, నేను నీకు గుర్తు రావట్లేదు నాకు. మనం మీరు పండగ తోటలో ఉన్న ఉత్సాహంతో నేను చెట్లను తోటని చూసి enjoy మర్చిపోతాను. చేస్తున్నారు. ఆ. మళ్ళీ చెప్తాను. మళ్ళీ మనం చేసేటప్పుడు మనం ఈ పచ్చడి తినేటప్పుడు ఒక శ్లోకం, చిన్న శ్లోకం ఉంది, శ్లోకం చెప్పుకుని తింటే మంచిదట. అవకాశం ఉన్న వాళ్ళు చెప్పుకోండి, నోరు తిరిగిన వాళ్ళు, లేని వాళ్ళు శ్లోకం చెప్పుకోవాలని ఒక శ్లోకం ఇస్తే సరిపోతుంది. ఓకే. ఉమ్. ఈ చిట్టి మామిడికాయ కట్ చేద్దాం. రమ్మగారు. మామిడికాయ చెక్కు తీసాను చూడు, సన్నగా ముక్కలు తరుగుతాను. ఉమ్. కొంతమంది చెరుకు ముక్కలు వేసుకుంటారు జయ. ఉమ్. కొన్ని ప్రాంతాల్లో దానిమ్మ గింజలు, జామ పళ్ళ ముక్కలు, అవేమిటి పుట్నాల పప్పు. అవునవును, నేను చూసాను. ఎవరెవరి అలవాటుని బట్టి అమ్మా, నేను చేసినట్టే చేయాలని నియమం లేదు. బేసిక్ థింగ్స్ మాత్రం 6 రుచులు ఉండేలాగా మాత్రం చూసుకోండి. ఇవి మిస్ కొట్టద్దు. అంతే కదా. అసలైనవి మిస్ చేయకుండా. ఆ. మామిడికాయ మానేసి జామకాయ వేసుకోవచ్చు అలాంటివి అడగండి. మామిడికాయకి మామిడికాయ, దానికి ప్రత్యామ్నాయాలు లేవు. అయితే మనం కారానికి ఆ. పచ్చిమిర్చి వేస్తాను నేను ఎప్పుడు. ఉహుం. మిరియాలు వేసుకునే వాళ్ళట పాతకాలంలో. ఓకే. ఒకవేళ మీ చాయిస్ అదైతే మిరియాలు వేసుకోండి, 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తే బాగుంటుంది. నాకు అలా అలవాటు, ఉమ్. నా పద్ధతి అది. మా ఇంట్లో మేము అలా చేస్తాం. మీ అలవాటుని బట్టి వేసుకోవచ్చు. పొడి కారం వేసే వాళ్ళు కూడా కనిపిస్తారు. కార పొడి కంటే మిరియాల పొడి కానీ పచ్చిమిర్చి కానీ మోర్ హెల్దీ. అవును. బెల్లం కూడా కొత్త బెల్లం దొరుకుతుంది. అవును. కొత్త బెల్లం కొంచెం మంచి రంగులో ఉండేది తెచ్చుకోవటము. తర్వాత కొత్త చింతపండు తెచ్చుకోవటము. పచ్చడి కోసమే కొత్త చింతపండు తెచ్చుకోవచ్చు. ఇంట్లో ఉన్న పాత నల్ల చింతపండు వేయబోకండి, అంత రుచిగా ఉండదు, అంత ఆరోగ్యం కూడా కాదు. కొంచెం ఉప్పు వేస్తారా? సరిపడా ఉప్పు వేయండి, చింతపండుకి రుచికి సరిపడా. ఉమ్. తర్వాత బెల్లం వేద్దాము, అది కూడా చింతపండుకే. ఒక పచ్చిమిరపకాయ వేసుకుందాము. మీరు కావాలంటే చెప్పాయి కదా మిరియాల పొడి వేసుకోవచ్చు, లేదా కారం అలవాటు ఉంటే కారం, మన అలవాట్లను బట్టి. కాకపోతే ఇందులో హెల్దీ థింగ్ ఏదో కొంత ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఉమ్. పొడి కారం కాకపోవటం, దాన్ని అవాయిడ్ చేయటమే మంచిది ఎవరైనా. మనం 6 రుచులకి 6 పదార్థాలు వేసాం జయ. మామిడికాయ, అవును, చింతపండు, పచ్చిమిర్చి, బెల్లము, ఉప్పు, వేపూత, అంతే. 6 వేసాం కదా. ఇదిగోండి, చూడు, అలా తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం ప్రసాదం. అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే చిక్కగా చేసుకోవాలి. దీన్ని చిక్కగా చేసుకోవటం కోసం అరటి పళ్ళని కలుపుదాం. వేసవికాలం స్టార్టింగ్ లో, ఇప్పుడు వేసవికాలపు మొదటి కాలం కదా చైత్రం, ఈ కాలంలో అరటిపళ్ళు తరచుగా తీసుకోవటం మంచిది. ఆహా. దీన్ని బెల్లము అరటిపండు ఇస్తే కనుక వడకొట్టకుండా ఉంటుంది. అందుకని ఇందులో మనం అరటిపళ్ళను కూడా కలిపేస్తే మనకు కావాల్సిన బేసిక్ థింగ్ వచ్చేస్తుంది. అవును. దీనికి చిక్కదనం కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, కొంచెం నీళ్ళగా ఉంది కదా, ఆ. ఆ చిక్కదనం వచ్చేస్తుంది. అరటిపండు వేసాక దాని రుచి, దాని ఇది టెక్స్చర్ చూద్దాము, రుచి కూడా. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి పంచామృతం లాంటి టేస్ట్ వస్తుంది. బాగా చిక్కగా దాన్ని పిసికేసి మనం ఈ నలిపినప్పుడు మన పచ్చిమిరపకాయలు కూడా నలిగిపోతాయి కదా, అవును, ఇంకొంచెం కారం కూడా చేరుతుంది ఒట్టిగా నానిన దానికంటే. అవును. ఒక 5-6 అరటిపళ్ళు వేసేస్తే బాగుంటుంది. నీకు అది చేతిలో వేస్తే కారిపోకూడదు, కొంచెం చిక్కగా ఉండాలన్నమాట, తినడానికి వీలుగా. అదే తెలంగాణ ప్రాంతంలోనట ఉమ్. మనం చెయ్యం కానీ మోదుగాకుల్లో తీసుకుంటారట ప్రసాదం. ఆహా. మోదుగాకుని ఇట్లా చుట్టి, ఇప్పుడు మన గణేష్ గణేష్ తెప్పించాడు, అది పెద్ద పెద్ద ఆకులుగా ఉన్నాయి, వాటిని చుట్టి మనం అందులో ప్రసాదం తీసుకోలేం. కానీ ఈ ప్రాంతపు అలవాట్లు అవి కనుక అయితే, ఒకవేళ మన ట్రెడిషన్ లో అలాంటిది ఉంటే దాన్ని మానేయకండి. అంటే మోదుగాకు ఎక్కడ దొరుకుతుంది లాంటివి, ఇలా చేస్తాము, అంతెక్కడ చేస్తాము అలా అనుకోకుండా మనం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన ట్రెడిషన్ లో అది ఉండిపోతుంది, పిల్లలకి జ్ఞాపకం ఉంటుంది. అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా క్యారీ అమ్మగారు, ఫార్వర్డ్ పిల్లలకి. అవును, ప్రతిదీ క్యారీ ఫార్వర్డ్ చేయటమే మన పద్ధతిగా ఉంచుకోవాలి. మనం పండగలు చేసుకునేదే. చూడండి, ఇంకా చిక్కగా కావాలేమో, ఇది ఇది last. టేస్ట్ చేయండి. ఇది లాస్ట్. చూడండి అమ్మగారు, పైకి ఇలా చూపించు. ఇప్పుడు చూడు, చిక్కగా వచ్చింది, చూసావా? సో ఉగాది పచ్చడి రెడీ. తయారైపోయింది. దీన్ని దేవుడి దగ్గర పెట్టడం ఒక అలవాటు అండి, కొంతమంది ఇళ్లలో చేస్తారు. అవును. దీపారాధన చేసి ప్రసాదం తీసుకునేటప్పుడు అభ్యంగన స్నానం మస్తు, తలంటి పోసుకోవటం, దేవుడి దగ్గర దీపారాధన చేయటం, ఇంటికి పాది ఒకసారి నమస్కారం చేసుకోవటం. ఆ తర్వాత మొట్టమొదట ఆహారానికి బదులు, కాఫీకి బదులుగా కూడా ముందే ఉగాది పచ్చడి తీసుకోండి, చుట్టుపక్కల స్నేహితులతోటి దీన్ని పంచుకోండి. ఇందులో ఉన్న షడ్రుచుల అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మొత్తం జీవితం అంతా
ఇలా ఇదే ఉంటుంది. ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంతే చేయాలంటే కదా గారు. ఇప్పుడు రెడీగా ఉండాలంటే దుఃఖాలకు రెడీగా ఉండం కదా జయమ్మ. అంటే వచ్చిందని ఉండం, యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. సహించాలి. ఇవాళ గనక సహిస్తే రేపు ఖచ్చితంగా ఓర్చుకున్న మాదికి వేడన్నం అని చెప్తారు. ఏంటి రమ్మ గారు? ఓర్చుకున్న అమ్మకి వేడన్నం. కాసేపు ఆగేమనుకో, ఆకలి కాగితే అన్నం చల్లారిపోయింది, అయిపోయింది, వేడి వేడి అన్నం తింటాం మనం. ఓకే. ఆఖరన్నాలు తినకుండా కొంచెం ఓపికగా ఉంటే తర్వాత మన జీవితంలో కొత్త రుచి మళ్ళీ వస్తుంది. ఇవాళదే ఉండిపోదు. ఈ రాత్రి రేపు తెల్లవారకుండా ఉండదు కదా, తెల్లారింది రాత్రి అవ్వకుండా ఉంటుందా అంతే కదా. నెలలు ఎలా మారినాయి, అప్పుడే ఏడాది అయిపోయి మళ్ళీ మనం ఉగాది పచ్చడి పచ్చడి చేసేసాం. చేసేస్తాం. సంవత్సరం ఇట్టే తిరిగిపోతుంది, సమస్యలు కూడా ఇట్టే తిరిగిపోయి మళ్ళీ మామూలు వస్తాయని మనం ఆలోచిస్తూ ఇది సంవత్సరం అంతా ఈ ఏడాది ఎలా జరిగిందో ఒకసారి పునరావృతం చేసుకోండి పండగ రోజున. రేపు రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో పంచాంగ శ్రవణంతో పండగని సంతోషంగా ముగించండి. పండగ రోజున వాద ప్రతివాదాలకి తోడు ఏ రకంగానూ ప్లేస్ దిగొద్దు. ఇవ్వద్దు. జీవితంలో పోట్లాడొద్దు, ఎవరితోటి వాదనలకు దిక్కండి. ఉగాది పచ్చడి ఎలా చేయాలి అనే విషయం మీద కొట్లాడుకుని తర్వాత దాన్ని పీకప్లో తుఫాన్ లాగా మాత్రం చేయకుండా మార్చుకోకుండా పండగని చక్కగా జరుపుకోండి. ఉగాది శుభాకాంక్షలు చెప్పేద్దాం రమ్మ గారు. ఈ ఉమ్. సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉగాది ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్తే రమ్మ గారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. నమస్తే జయ, ఉగాది శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ వచ్చేసింది. ఉమ్. షడ్రుచులతో చక్కగా ఉగాది పచ్చడి చేసేసుకుంటాం మనం ప్రతి సంవత్సరం. నాకు వేప చెట్టు చూడగానే మీరు గుర్తొస్తారు అమ్మగారు, మీకు చాలా ఇష్టం కదా. చాలా ఇష్టం. దానికి తోడు చిగురు గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు, వేప చిగురు తినేస్తానని. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కొంత వెళ్ళిపోయిందండి రమగారికి. అలాగా కానీ చాలా మంచిది కదా. ఇది ఉందా చూడు, ఉమ్. ఇవన్నీ వదిలేసి ఈ చివరి చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అదే కదా. కనపడుతోందా? అద్భుతం. ఆ చివరి 4 ఆకులు అలాగా తుంపి మై గాడ్, సూపర్. తినేస్తే బాగుంటుంది. అవును, రక్తం శుద్ధి అవుతుంది ఆ వేపతోటి. వేప గాలితో లంగ్స్ శుద్ధి అవుతాయి. అవును, వేప లోపలికి వెళ్తే పొట్టలో రకరకాల పారాసైట్స్ ఉంటాయి, మొత్తం క్లియర్ అయిపోతాయి. కానీ వేప గాలి తగలటం ఎంత అదృష్టం కదా కదా రమ్మగారు. చాలా అదృష్టం. ఒకవేళ మనకు చుట్టుపక్కల ఎక్కడైనా ఉండి వాటి కింద నుంచి మనం నడవగలిగే అవకాశం ఉంటే సూపర్. అవును, మన స్టూడియో చూసారా రమ్మగారు, అంతా బ్రహ్మాండంగా మామిడి చేశారు. ఆకులతో ఎంత బాగా మన పిల్లలు మొత్తం మన యూనిట్ కెమెరా యూనిట్ మొత్తం కలిపి చేశారండి. చిలకలు కూడా బాగున్నాయి చూడు, చక్కగా బోల్డ్ అన్ని చిలకలు చేశాడు చిలకలు, బాగున్నాయి. చాలా బాగున్నాయి కదా. మార్నింగ్ నుంచి చేస్తానే ఉన్నారు రమ్మగారు. అంటే న్యాచురల్ గా ఉండాలని చెప్పేసి చక్కగా మామిడి ఆకులు వేపాకులు అన్నీ కలిపి చేసేసారు. సరే, మరి మనం పచ్చడి కూడా చేసేద్దాం. అన్ని రెడీగా ఉన్నాయి. చేద్దాం. ఉగాది అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదరమ్మ గారు. కొత్త చింతపండు, కొత్త బెల్లం. ముందు చింతపండుని నానబెట్టండి నీళ్ళల్లో. మనం ఎంత చేయదలుచుకున్నామో దానికి తగినట్టుగా మనం ఒక బౌల్ నిండా చేసి ఫ్రెండ్స్కి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఇస్తాం, లేదా మనమే కప్పులు తినేస్తామంటే మరి కాస్త ఎక్కువ. అదిగో ఆ పాత్ర చేద్దామని కదా ప్లాన్. అవును అవును, కొత్త కుండ తెచ్చుకున్నాము. బా ఎంత చల్లగా ఉంది రమ్మగారు, నీళ్ళల్లో నాని చల్లగా అనిపిస్తోంది. కొత్త కుండ చేసుకోవటం సాంప్రదాయం. నీళ్ళల్లో నానబెడతారా? నానబెడతాం. చింతపండు నానబెడితే ఇది నానే లోపల మనం మిగిలిన ముక్కలు అన్నీ చూద్దాం. ఈ మామిడి పిందె చెక్కు తీసి సన్నటి ముక్కలు తరుక్కుందాము. వగరుకి మామిడి పిందెలు. కాకపోతే ఏంటంటే ఇదివరకు పిందెలు అంటే ఇంత బుజ్జి బుజ్జి వేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఇంతంతలా కాయలు వచ్చేస్తున్నాయి. చింటి పిందెలు వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది. ఇది కూడా పిందె కాదు, కాస్త పెద్దదే. ఇంతకంటే చిన్నకాయ అయితే ఇంకా బాగుంటుంది. సరే, మన అవకాశాన్ని బట్టి చేస్తాం కదా రమ్మగారు. షడ్రుచులతో ఉగాది పచ్చడి చేస్తాం కదా, ఎందుకు షడ్రుచుల్ని కలుపుతాము? బోల్డ్ అన్ని ఉన్నాయి దానికి కారణాలు. షడ్రుచులు మన జీవితంలో ఉన్నవే 6 రుచులు. ఈ 6 రుచులతోటే కాంబినేషనే మిగిలిన జీవితంగా ఉంటుంది మన సంగతి. ఓకే.
తర్వాత ఏమో ఇప్పుడు ఈ సీజన్ ఒకటి మారుతుంది, వసంతకాలం వస్తుంది కదా, అంటే ఎండలు మొదలైపోతాయి. నిన్న దాకా ఉన్న మాఘ ఫాల్గుణాలు ఏదో పర్వాలా, కొంచెం చల్లగాలులు వేస్తూనే ఉన్నాయి. చైత్రం వచ్చిందంటే ఇది మాసం మారిందా ఇక వచ్చేసినట్టే. ఓకే, అందుకని ఎండలు వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటప్పుడు ఖచ్చితంగా మనం వేప పూత తినాలి, నింబకుసుమ భక్షణం అని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ మారటంతో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, గట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, అమ్మవారు కూడా పోస్తుంటుంది, వేపూత కాలం అంటారు కదా. అవును, అందుకని ఈ కాలంలో ఏంటంటే ఈ పూత తినాలన్నది ఒక నియమం. అది తినడానికి మనకి ఇంకా మిగిలిన సాధనాలు కూడా కావాలి. అవును. తర్వాత ఈ జీవితంలో ఇది మొదటి రోజు కదా సంవత్సరంలో, ఈ ఏడాదిలో మొదటి రోజు అన్ని రకాల రుచులు కనుక తింటే ఓకే, ఈ షడ్రుచుల సమ్మేళనంగానే జీవితం ఉండాలని ఉంటుందని, ఉంటే బాగుంటుందని ఆశిస్తూ మనం ఇవి తింటాం, ఉగాది పచ్చడి చేసుకుంటాం. అయితే ప్రాంతాల వారీగా చిన్న చిన్న మార్పులతోటి బేసిక్ ఉగాది పచ్చడి ఒకటే. ఇందులో ఏమేమి వేసుకుంటాము? ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, వగరు, అంతే అంతే. ఉప్పుకి ఉప్పు, కారానికేమో మిరియాలు వేసేవాళ్ళుట పూర్వకాలంలో. మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఎర్రకారం ఒక చిటికెడు కూడా వేసుకుంటారు. ప్రాంతాలను బట్టి, మన అలవాట్లను బట్టి మిరియాల పొడి వేసుకోవచ్చు సన్నగా. మనకు బెల్లము మిరియాల పొడి కలిస్తేనే మనకి టెంపుల్ ఫీల్ వచ్చేస్తుంది, పానకపు రుచి వస్తుంది. అవునవును, అవును. అలవాటు ఉన్నా, అవకాశం ఉన్నా అది వేసుకోవచ్చు. పానకం అంటే గుర్తొచ్చింది మనకి, శ్రీరామనవమి ఉగాది అయిపోయిన వెంటనే అది కూడా వచ్చేస్తుంది. అవును, పానకం కూడా చేసుకుంటాం మనం. ఉదయాన్నే ఫస్ట్ పచ్చడి చేసేస్తాం కదా రమ్మగారు, స్నానం చేసామా, చేసి పచ్చడి చేస్తాం. బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఉగాది పచ్చడి తోటి రోజు మొదలు పెట్టాలని ఒక పద్ధతి. అవును. ఇప్పుడు ఉప్పు, పులుపు, ఉప్పు కారానికేమో ఇవి వేసుకుంటామా, తీపికి పులుపుకేమో, తీపికేమో బెల్లము, పులుపుకేమో కొత్త చింతపండు. సీజన్ ఇప్పుడే కదా మొదలవుతుంది. అవునండి. కొత్త చింతపండు, కొత్తగా వచ్చిన బెల్లము. ఓకే. తర్వాత ఏమో చేదు, వగరుకేమో చేదుకేమో మనం మెయిన్ తినాల్సిన వేప పూతుంది కదా, అది. వగరుకి చిన్న చిన్న మామిడి పిందెలు ఓకే వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఏంటంటే ప్రాంతాల వారీగా అలవాట్లు, పద్ధతులు ఉంటాయి. ఈ తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా పోతుంది కాబట్టి అరటి పళ్ళు అలాంటివి వేసుకుంటే, ఖర్జూర పళ్ళు గుజ్జుగా వస్తుంది, తినడానికి కంఫర్టబుల్ గా బాగుంటుంది. నేనైతే అరటి పళ్ళు వేస్తాను, ప్రతిసారి వేసుకుంటూనే ఉంటాం. దానిమ్మ గింజలు వేసుకునే వాళ్ళు, జామ పళ్ళ ముక్కలు వేసుకునే వాళ్ళు, చెరుకు ముక్కలు వేసుకునే వాళ్ళు, మీ ప్రాంతాల పద్ధతులను బట్టి అవునండి మీరు వేసుకోవచ్చు. బేసిక్ కావాల్సిన 6 రుచుల్ని అకామిడేట్ చేయటమే ఇందులో అంతే ప్రధానమైనది. అది రమ్మగారు, మీరు ఇట్లా పువ్వు వేస్తారా, ఇట్లా రెక్కల వరకు వచ్చేలాగా వేస్తారా? రెక్కలు చేయాలి, కొంచెం పువ్వు తక్కువ ఉంది కదా, నేనేం చేస్తానంటే చాటకేసి నేమేసి ఇట్లా చెరిగి మొత్తం పూరెక్కలన్నీ తీసేస్తాను. మేము కూడా అంతే, బాగా వేస్తాను నేను. పుష్కలంగా వాడతారు మీరు. వేప మొదటి రోజునే మొత్తం తినిపించేయడానికి ట్రై చేస్తాను. మనం కొంచెమే ఉండగా మొత్తం వేసేసుకుందాం, వేసేసి అందరం తినాలి కదా. ఓకే, మామిడికాయ ముక్కలు వేసాము. ఈ లోపల నేను చింతపండు ఒకసారి ఓకే పిసికి చింతపండు గుజ్జు వేసేసుకుందాం అందులో. చింతపండు పులుసు వేసుకుందాం. ఇది కుండలోనే చేయాలన్న నియమం ఏమీ లేదు, స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. మేము ప్రతిసారి అక్కడంతా కుండ అనుకుంటుంటాం, తర్వాత ఏమో కొంచెం అథెంటిక్ గా చేసి చూపిద్దామని ఈ ప్రయత్నం చేస్తాం అంతే, అంతకంటే ఏం లేదు. రమ్మగారు నాతో కొత్త కుండ కూడా కొనిపించారండి. అదే అది ఓకే, అదొక ఫీల్ కదండి. ఫీల్ కదా, అంతే. మీరు మిరియాల పొడి వేసుకుంటారా, పచ్చిమిరపకాయలు వేసుకుంటారో చూసుకోండి, మన దీన్ని బట్టి. చిన్నపిల్లలు ఉంటే మనం మిరియాల పొడి వేసేటట్టయితే కొంచెమే వేసుకోవాలి. ఈ ఘాటుగా ఉంటే పిల్లలు తినకపోయారంటే వేస్ట్ అయిపోతుంది. పచ్చిమిర్చి అనుకో, దీంట్లో నుంచి అంత కారం రాదు, తీసి పక్కన పెట్టుకోవచ్చు కదా. అందుకని ఓ 2-3 పచ్చిమిరపకాయలని చీరో లేకపోతే తుంచో, చూడండి బెల్లం చూడండి పడేయండి, వేసేయి. చాలా ఇంకా చాలు. ఇంకేం కావాలి రమ్మగారు? బెల్లం, ఉప్పు, మనం వేసిన చింతపండుకి అనుగుణంగా వేసి తగినంత. రెమ్మలు రాకుండా చూసుకుంటే, పుల్లలు లేకుండా చేటలో గనక వేసి మనం ఇట్లా నేమేమంటే ఇది వచ్చేస్తుంది, పువ్వులు సెపరేట్ గా ఇలాగా కాడలు సెపరేట్ గా వచ్చేస్తాయి. పర్వాలేదు, వేసేసుకుందాం.
కొంచెం బెల్లము చింతపండు కలిసేలాగా చేద్దాము. అరటికాయ తీయనా? అరటిపళ్ళు వేసుకుందాము. ఇప్పుడు ఇది చూడండి, మనం ఇంచుమించుగా రుచులు కావాల్సినవన్నీ వేసేసాం. ఉప్పు కారం వేసాం, అవును, పులుపును తీపి వేసేసాము, చేదు వగరు వేసేసాం. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. చక్కగా వచ్చింది. చక్కగా కొంచెం అరటి పండు పడితే కొంచెం గుజ్జుగా వస్తుంది. ఒక 4 ఖర్జూరాలు కూడా వేసుకోవచ్చు. కాస్త తీపి బెల్లం తగ్గించి ఖర్జూరాలు వేసుకోవచ్చు. బెల్లం మెయిన్. ఓకే, అరటిపళ్ళు వేసుకోండి, చక్కగా గుజ్జుగా వస్తుంది. చెప్పా కదా, దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, జామ ముక్కలు వేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు ఎవరింట్లోనూ పుట్నాలు పప్పు వేసారు. అవును, నేను చూసాను రమ్మగారు పుట్నాలు. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఇలాగే రన్నీగా ఉంది, మేము వేయమండి అరటిపళ్ళు అన్నారు. పోనీ మానేయండి మీ ఇష్టం. నా ఐడియా అయితే అరటిపళ్ళు వేయండి, ఎక్కువ రుచిగా ఉంటుంది. అవును, మనం సక్సెస్ఫుల్ గా మన పదార్థాలు తినిపించేయాలి కదా. చేదుగా ఉన్న వేప పూతను తినిపించాలి కదా. అవును, ఈ పులుపు మనకి స్వీట్ తీపి తగిలేసరికి ఆ చేదు కాస్త తగ్గుతుంది. అరటిపళ్ళు తీస్తావా? చెక్కు తీసివు. అట్టే రన్నీగా పరిగెత్తకుండా పంచామృతం లాంటి లుక్ వచ్చేలాగా చేయండి, అప్పుడు బాగుంటుంది. అరటిపళ్ళు కూడా చూడటానికి పచ్చిగా అనిపిస్తున్నాయి కానీ పళ్ళే చెరుకుతోటి కలుపుతారు జయ. అవును, చెరుకు ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు తీసి వేసుకుంటారు. నాకు ఒక సిద్ధాంతం ఉంది, పచ్చిమిరపకాయలు అయితే తీసి పక్కన పెడతాం కానీ ఈ నోట్లోకి వచ్చింది నమిలి ఉమ్మేయకూడదని నా ఫీలింగ్ జయ. నేను అలా అనుకుంటా. మరి పచ్చిమిరపకాయలు ఏం చేస్తారు? అందుకని పచ్చిమిరపకాయలు ప్లేట్లో వేయకుండా చేతిలో పెట్టకుండా పక్కన పెడతాం, అందులో రుచే వస్తుంది. నేనేం చేయాలి, ఒక 4 మిరియాలు దంచి వేస్తారా అంతే. రమగారు, మన తెలంగాణ వాళ్ళు, మన కెమెరామెన్లు వాళ్ళు చెప్తా ఉన్నారు, మహేష్ సన్ని వీళ్ళంతా సోంపు ఉంటుంది కదా అది వేసుకుంటారట. తర్వాత గసగసాలు, నాకు గసగసాల మీద డౌటే, వీళ్ళకి ఏం చూసి దేన్ని గసగసాలు అనుకుంటున్నారో మరి, కానీ గసాలు కూడా వేస్తామని చెప్తున్నారు. కొబ్బరి వేస్తామని చెప్తున్నారు. ఇలా తినేలాగా కాదు, తాగేలాగా చేసుకుంటామని. ఇట్లా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా చేసుకుంటాం కదండి. అదే నేను ప్రతిసారి ఈ మాట చెప్పాలనుకుంటా జయ. ఇదేంటి ఇలా చేశారు, అలా చేయాలి కదా అని అలాంటి కొన్ని కామెంట్లు కనపడుతూ ఉంటాయి. ఇలా చేస్తారా, వీటిని ఇలా చేయకూడదు అని. ఇదే చెయ్యాలన్న నియమం ఎప్పుడు ఉండదు. మనం ప్రతిసారి ఎవ్రీ డిస్కషన్లో ఒకటే మాట చెప్తాం, మీ ఇంట్లో, మీ ప్రాంతంలో, మీ ఊళ్ళల్లో మీ పద్ధతి, మీ సమూహానికి ఉండే పద్ధతిని మొదట నేర్చుకోండి. ఇది పై పద్ధతి అంతే. ఇప్పుడు నన్ను ఏం చేసినా నాకు ఇదే కావాలి, ఎక్కడికి వెళ్ళినా ఇలాగే చేసుకుంటాం. అలవాటు అది. మా ఇంట్లో పద్ధతి, మా ఊళ్ళల్లో మేము ఇలాగే చేసుకుంటాం. మళ్ళీ మన ఊళ్ళల్లో కూడా అందరి ఇళ్లలోనూ ఇది ఉండదు. వాళ్ళు ఏ అనంతపురం నుంచి ఎక్కడి నుంచో సెటిల్ అయ్యారనుకో, వాళ్ళు ఇంకో రకం చేసుకుంటారు కదా రమ్మగారు. ఎవరి రుచి కూడా నచ్చచ్చు వాళ్ళకి. కాకపోతే ప్రధానంగా ఈ షడ్రుచులు ఇవి మాత్రం మెయిన్. ఇది మెయిన్. తర్వాత మన ఇష్టం కదా, మీరు ఏం వేసుకుంటామంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు గసాలు అవన్నీ రుచుల్లో లేవు, అవన్నీ మసాలాలు కదా. మరి అవి వేయడానికి ఈ ప్రాంతం వాళ్ళకి ఏం పద్ధతి ఉందో, వాళ్ళు ఎక్కడ ఏది నేర్చుకున్నారు, ఎలాగైనా సరే ఎందుకు వేశారు అని అనుకోవటానికి లేదు కదా వాళ్ళ పద్ధతిని ప్రకారం. చూడు, అయిపోయిందా మనకి ఉగాది పచ్చడి? ఉగాది పచ్చడి రెడీ. ఏమేం రుచులు తగులుతున్నాయో చెప్పు. చకచక కళ్ళు మూసుకుని. పులుపు తగులుతుంది, కారం తగులుతుంది, చేదు కొంచెం తక్కువే తగులుతుంది, ఉప్పు కూడా కొంచెం తక్కువ తగులుతుంది, ఎక్కువగా పులుపు, కారం. చింతపండు చాలా బాగుంది. కొంచెం పచ్చిమిరపకాయలు ఫ్రెష్ పచ్చిమిరపకాయ ఇవ్వడంతో ఘాటుగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే, దేవుడి దగ్గర నివేదన పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు దీన్ని నివేదనగా పెట్టుకోవచ్చు. నివేదన పెట్టాం, మనం ఒట్టిగా తింటాం అనుకోండి. మనం చేయటం అయిపోయాక మనం ఎవరికైనా చేతిలో ప్రసాదంగా పెట్టేటప్పుడు మిర్చి తీసి పక్కన పెట్టేసేయండి. అవును, షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి రెడీ. మేము ఈ పద్ధతుల ప్రకారం పండగ చక్కగా జరుపుకోండి. ఇలా కాకపోతే మీకు అలవాటైనట్టుగా ఎలాగైనా సరే మన జీవితంలో అన్ని రుచులు, ఆహారంలో అన్ని రుచులు మన ఆరోగ్యానికి అవసరం. జీవితంలో కూడా అన్ని రుచులు వస్తాయి. ఒక్కొక్కసారి ఇబ్బందికరమైనవి, బాధాకరమైనవి, పచ్చిమిరపకాయలాగా కళ్ళల్లో నీళ్లు తెప్పించేవి ఉంటాయి. దాని తర్వాత తీపి ఆటోమేటిక్గా వస్తుంది. సీజన్ మారి మొన్నటి దాకా ఆకులు రాలి ఇప్పుడు ఈ సీజన్లో చిగుర్లు పెట్టినట్టు, ఋతువు మారేసరికి చిగుర్లు పెట్టినట్టుగానే మానవ జీవితం కూడా అలాగే వెళ్తుంది. జరిగిపోయిన దుస్సంఘటనలు, జరుగుతున్న సమస్యలు, వీటిలోంచి ఎప్పుడో ఒకప్పటికి అందులోంచి బయటపడతామన్న ఆశతోటే ఉగాది పచ్చడిని చక్కగా చేసుకోవటం, పండగ జరుపుకోవటం,
నలుగురు అందరూ స్నేహితులతోటి కలిసిమెలిసి ఆనందంగా చుట్టాలు పక్కల సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా జరుపుకోవాలి. కోరుకుంటూ మీరందరూ ఇలాగే సుమన్ టీవీని బాగా ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు మేము చేసేటువంటి కొత్త కొత్త విషయాలు, కొత్త మేము చూపించేటువంటి రుచులు అన్నిటినీ ఆస్వాదిస్తూ మాతో పాటు మీరందరూ కూడా సంతోషంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రమగారు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. ఉగాదిలో కూడా వచ్చేసాం, ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం వాళ్ళ స్పీడ్గా అయిపోతుంది జయ. చాలా త్వరగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. అసలు అప్పుడే మార్చి అయిపోయింది. అవును అవును, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఉగాది అనగానే ముందుగా ఉగాది పచ్చడి, పంచాంగం, ఇవి రెండు మనం విశేషంగా మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్కరం కూడా పంచాంగం కోసం ఎదురు చూస్తాం, పంచాంగం వింటాం, పంచాంగ శ్రవణం. ఏ రాశికి, నా రాశికి నాకు ఎట్లా ఉందని తెలుసుకోవటంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం కదరమ్మ గారు. ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి బాగుండాలని, అందరూ కూడా ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మొదలు పెడదామండి. ఉగాది యొక్క విశిష్టత. సంవత్సర ఆరంభం మామూలుగా మన కాలగణనం నెలల్లో ఇన్ని రోజులు 2 పక్షాలని, ఇవి ఇన్ని నెలల్లోనూ 2 నెలలు ఒక్కొక్క ఋతువని, ఈ ఋతువుల లైను ఇది లెక్కగా నడుస్తుంది. ఈ మధ్యలో మనకి ఉత్తరాయణ దక్షిణాయనాలు, ఇది ఒక లెక్క కదా. అవును. అయితే ఇప్పుడు మామూలుగా మనం సంవత్సరారంభం అనగానే జనవరితో కొత్త నెల, మొదటి నెల ప్రారంభం అవుతుంది. కానీ జనవరితో అసలు సీజన్ మారేదే లేదు. జనవరి 31కి ముందు, డిసెంబర్ 31కి ముందు, జనవరి 1కి తర్వాత డేట్ మారుతుంది, క్యాలెండర్ మారుతుంది, మనం రాసేది సంవత్సరాన్ని అంకె మారుతుంది తప్ప సీజన్లో గణనీయంగా ఒక్క పూటలో సూర్యుడు నిలబడ్డం కానీ తగ్గిపోవటం ఏం కనపడదు. వాతావరణంలో ఎలాంటి మార్పుని చూడం. ఉగాదికి ముందు వెనక మనకు ఆ డిఫరెన్స్ కనపడుతుంది. అవును, ఋతువు యొక్క మార్పు, దాంతో జీవితంలో కొంత మార్పు జరగడానికి అవకాశం ఉందేమోనని అనిపిస్తూ ఉంటుంది మనకి తొలి కాలం నుంచి. అయితే ఈ ఉగాది ఈ రోజు చైత్రారంభంలో కాకుండా ఇంకా కొంచెం ముందుకుండేది, వెనక్కుండేది, ఇవన్నీ అనుకుంటాం. కానీ మనకి తెలిసి కొన్ని వందల సంవత్సరాలుగా ఇదే, ఒక 300-400 సంవత్సరాలుగా ఇదే మనం చేసుకుంటున్నాం. ఈ చైత్ర ఆరంభం మొదటి రోజున కొంచెం చక్కటి పాజిటివ్ దృక్పథంతో మన జీవితంలో ఉండేటువంటి షడ్రసాలని షడ్రుచులుగా వాటితోటే మనం ఏదైనా ఒక పదార్థం కావించి భగవంతుడికి నివేదన చేసో చేయకుండానో మన ఊరి ఆచారం ప్రకారం షడ్రుచులతోటి కూడి ఉన్నటువంటి నింబకుసుమ భక్షణ చేసి ఈ రోజుని చక్కగా కనుక ప్రారంభం చేసుకుంటే ఈ రోజు మొదలు పెట్టుకుని సంవత్సరం అంతా బాగుంటుందని ఒక నమ్మికతోటి మనం ముందుకెళ్తూ ఉంటాం. జీవితం అంటే ఏమిటి, అన్ని రకాల ఇవి వస్తాయి. కష్టము, నిష్ఠూరము, సుఖము, దుఃఖము, సరదా, సంతోషము, అంతే కదా. ఇబ్బంది, సబ్బంది, ఏవో కాదరమ్మ గారు, ఆ ఇబ్బంది ఉంటేనే సబ్బంది విలువ తెలుస్తుంది. అంతే కదా. కష్టం ఉంటేనే కదా సుఖాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. లేకపోతే మొనాటనస్ గా ఉంటుంది. ఈ మొనాటనీ కాకుండా ఒక టఫ్ సిచ్యువేషన్, అందులో నుంచి ఈజ్, జీవితం తాలూకు సుఖము, మాధుర్యము ఏమిటో మనకు అప్పుడు అర్థమవుతుంది. అవును. ఆ దాని కలయికే మనం తినేటువంటి ఉగాది పచ్చడి. దాంతోపాటు మనం పంచాంగ శ్రవణం చేయటం చాలా కాలంగానే మనకి విధానంగా ఉంది. ఈ పంచాంగ శ్రవణం జనరల్గా మనం ఇప్పుడు ఏం చేస్తాం, 12 రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుంటాం. నీ రాశికి ఎలా ఉంది, నీకు రాజపూజ్యం ఎంత, నీకు అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, తర్వాత ఏ నెలలు చాలా బాగున్నాయి, ఏమైనా విదేశీయానం ఉందా, ఈ సంవత్సరం కళ్యాణం ఉందా, వివాహయోగం ఉందా లేదా, విదేశీయానం ఉందా, చదువులో విద్యార్థులు ఎలా ఉంటారు, ఇవి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మన ముందు కాలం వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయా, ఈ ప్రొఫెషన్లు, ఈ ఉద్యోగ సద్యోగాలు ఏవప్పుడు ఏం లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, అప్పుడు ఏం తెలుసుకునేవాళ్ళు, వర్షాలు, ఋతువులు ఎలా ఉండబోతాయి, పంటలు ఎట్లా, చీడపీడలు ఏ రకంగా ఉంటాయి, ఏ కార్తెలు ఏ రకంగా వస్తాయి, కార్తెల్ని బట్టి విత్తనాలు విత్తే పద్ధతి మనం తెలుగు వాళ్ళు అలాగే ఫాలో అవుతారు. ఆరుద్ర కార్తెలు ఇది, ఈ కార్తెలు ఇది అని. మనం ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటంటే మృగశిర మనకి స్పష్టంగా తెలుసు. మన వైపు అంతా ఈ చేప మందేస్తారు మృగశిరలో. అవునవును. అవునా. తర్వాత ఏమో ఇది కూడా రోహిణి కార్తె, ఎండగా ఉంటాయి. ఈ 2 కార్తెలే అందరూ కామన్గా మాట్లాడుకుంటారు. అన్ని కార్తెల లెక్క ఉంటుంది.
ఈ కార్తెలో విత్తనాలు వేయాలి, ఈ కార్తెలో కొయ్యాలి, ఈ కార్తెలో తీయాలి, ఇప్పుడు ఎండ ఉంచాలి, ఇవన్నీ విధానంగా ఉండేవి. అంటే వ్యవసాయ రంగం మొత్తం కూడా ఈ పంచాంగం మీద ఆధారపడి ఆధారపడేది. పని చేసుకునేది రమ్మగారు. వాన రాకడా పోకడా అవన్నీ కూడా పంచాంగం ద్వారానే తెలిసేది. ఈ సంవత్సరం పంటలు బాగుంటాయని, లేదా ఏదైనా ఈ ఇబ్బంది ఉంటుంది, ఇప్పుడు పొలి పెట్టటము, ఎప్పుడు పొలి పెట్టాలి, అవన్నీ కూడా పంచాంగం బట్టే మనకి ప్రజలు తెలుసుకునేవాళ్ళు. ఇప్పట్లాగా ఇప్పుడు అంతే మనకు యూట్యూబ్ వచ్చేసిన సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మనం 15 రోజుల ముందు నుంచే మనం ప్రసారాలు చేసేస్తాము, వినేస్తూ ఉంటాం. అప్పుడు పండగ రోజున వింటే దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏ రోజునైతే మనకి ఉగాది ప్రారంభం అవుతుందో అంటే ఈ ఉగాది ఉషస్సు వచ్చే చైత్రమాసపు శుద్ధపాడ్యమి రోజునే, పండగ రోజునే కనుక మనం ఈ పంచాంగ శ్రవణం చేస్తే అది వినడం వల్ల భక్తి శ్రద్ధలతోటి దాని యందు ఆస్థతోటి వినటం వల్ల మన కర్మలు కొంచెం క్షయమవుతాయని కూడా మనం నమ్మేవాళ్ళు. ఏదైనా దురదృష్టకర సంఘటనలు జరిగే అవకాశం ఉందనుకో, దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. అందుకని పసిపిల్ల బాలాది ప్రతి వాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం చేసేవాళ్ళు. ఊళ్ళో చిన్న చిన్న ఊళ్ళల్లో అయితే ఓ గురువుగారు, మాస్టారు, ఓ తెలుగు మాస్టారు, లేకపోతే ఆ ఊరి పురోహితుడు, ఆ గుడి పూజారి గారు ఎవరైనా నలుగురిని చేర్చి ఒక రచ్చబండ దగ్గర, ఓ దేవాలయంలోనూ ఎక్కడో చోట ఉగాది పంచాంగ శ్రవణం చేసేవాళ్ళు. పురాతనమైన విధానం. మెల్లిగా ఊళ్ళు పెద్దవైనాయి, ఊళ్ళల్లో గురుగారులు, మాస్టర్లు, ఉపాధ్యాయులు ఎవరిదాని వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు, పుస్తకాలు వచ్చాయి, మన పంచాంగం మనమే చదువుకోవటం. సోషల్ మీడియా వచ్చాక ఏముంది, 7-8 మంది గురువుగారులు ఎవరి మొహం నచ్చితే వాళ్ళది మనం వినొచ్చు చక్కగా. అంతే. పండగ రోజున వినడం మంచిది. ఓకే. పంచాంగ శ్రవణం ముఖతః వినే అవకాశం ఉంటే మరీ మంచిది, మీకు అవకాశం ఉంటే కనుక. అది వింటే ఏంటంటే మన గ్రహాలలో దోషాలు ఇబ్బంది ఉంటే అది పెద్దది అయిపోకుండా చిన్నది కొంత తగ్గుతుంది. మనం ఆ రోజే తెలుసుకుంటాం ఇవి చెయ్యాలి, గురువు బలంగా ఉన్నాడు, లేదా గురువు వీక్గా ఉన్నాడు, బుధుడు పలానా చోట ఉన్నాడు, శనిగ్రహం వల్ల ఈ సమస్య వస్తుంది తెలుస్తుందిగా. దానికి ఏదైనా ప్రతిక్రియ చేయాలని ఒక సంకల్పం కూడా కలుగుతుంది. జనరల్గా పండగ రోజున ఏదైనా సంకల్పం చేస్తే ఆ పని జరుగుతూ ఉంటుంది. అందుకని ఉగాది పండగ రోజున కొట్లాటలు గొడవలు పెట్టుకోకండి, పొట్లాడుకోవద్దు, ప్రతిదాన్ని చిలికి గాలివాన చేసుకోవద్దు. సంవత్సరానికి మొదటి రోజు ఈ రోజు బాగుంటే సంవత్సరం అంతా బాగుంటుందనే నమ్మకంతో ఉండండి. బాగుంటుంది అని నేను చెప్పట్లేదు, నమ్మకం మీరు నమ్మాలి అది. అందుకని ఇవాళ ప్రశాంతంగా ఉందాం, ఇవాళ చక్కగా మంచిగా వండుకుని తిందాం, నలుగురు స్నేహితుల్ని కలుద్దాం, నలుగురు చుట్టాలతో, పెద్దవాళ్ళతో, తాత, మా అమ్మ, మేనత్త వాళ్ళతోటి ఫోన్లలో అయినా 4 మంచి మాటలు మాట్లాడదాం. అమ్మా నాన్న కొంచెం సేవించుకుందాం, కాస్త ఏదైనా చదువుకుందాం, ఏదైనా కొత్తది నేర్చుకుందాం. ఏదైనా చదువుకోదలుచుకుంటే ఈ రోజున స్టార్ట్ చేసుకోవచ్చు. నేను కూడా యోగ వాసిష్టం మొదలు పెట్టాలనుకుంటున్నా. పుస్తకం తీసి పెట్టాం కానీ ఇంకా స్టార్ట్ చేయలే. ఉగాది నుండా దాంతోపాటు సౌభాగ్య భాస్కరం, ఆ 2 పుస్తకాలు ఉగాది నాడే స్టార్ట్ చేయాలని పుస్తకాలు రెడీగా పెట్టాయి. ఊరికే అప్పుడప్పుడు పేజీలు తిరగేసినా కానీ సాంగంగా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. ఏ కొత్త పుస్తకమైనా చదువుకోవచ్చు. మీ ఆలోచన ప్రకారం చేయండి. ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోదలుచుకున్న వాళ్ళు, కొత్త కోర్సుల్లో చేరదలుచుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రోజున మొదలు పెట్టుకోవచ్చు. రోజు మంచిది కాబట్టి ఇట్లా స్టార్ట్ చేసుకోవచ్చు. మనం షడ్రుచులు అని చెప్పేటువంటి ఉప్పు, పులుపు, తీపి, కారం, చేదు, వగరు, ఈ 6 రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని తీసుకోండి పొద్దున్నే. మీ ఊళ్ళల్లో, మీ ఇళ్లలో ఎలాంటి పద్ధతి ప్రకారం ఈ పచ్చడి చేస్తారో ఆ రకంగా తీసుకోండి. పొద్దున్నే లేవగానే అభ్యంగనం చేయండి. సొంతంగా అభ్యంగనం చేస్తే మంచిది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు నుండి మన నెత్తి మీద నూనె పెట్టి, కాస్త మొహాన ఒక కుంకుమ బొట్టు పెట్టి, నెత్తి మీద నూనె పెట్టి ఓ హార తెచ్చి స్నానం చేయిస్తే పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా, ఇప్పుడు మీ వయసు వాళ్ళకైనా అమ్మలు ఇంట్లో ఉంటే, అమ్మలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు కదా, వాళ్ళతోటి ఏదైనా ఒక 2 అక్షింతలు వేయించుకుని స్నానం చేసి సంవత్సరం అంతా బాగుంటుంది. అదొక పద్ధతి. మీరు కావాలంటే అలాంటి పద్ధతిని అలవాటు చేసుకోవచ్చు. మేము పిల్లలు పుట్టినరోజులు ఖచ్చితంగా చేస్తాం జయ. బొట్టు పెట్టడం, నెత్తికి నూనె పెట్టడం, పండగ రోజు కూడా బొట్టు పెట్టడం, కాస్త నెత్తికి నూనె పెట్టి 4 అక్షింతలు వేస్తే మంచిది, శుభం కదా. పూజ చేసుకోవటము, దేవతార్చన ఏదైనా మన ఇంట్లో అలవాటు ఉంటే, ప్రార్థించే పద్ధతి ఏది ఉంటే ఆ ప్రార్థనా విధానాన్ని అవలంబించటము, ఎవరికైనా ఏమైనా చేసి పెట్టడము. ఈ కొన్ని చోట్ల ఏంటంటే అమ్మవారికి నివేదనలు చేసే విధానం కనపడుతుంది. ఈ గోదావరి జిల్లాలు ఆ వైపు, తర్వాత ఏమో శ్రీకాకుళం జిల్లా, ఇటు మన ఇటువైపు ఉత్తరాంధ్ర వైపు కూడా అమ్మవారికి ఉపారాలు ఎత్తటం అంటారు. ఉపారము అంటే ఉపాహారం అన్నమాట, బహుశా ఉపారాలు ఎత్తటం అనే అంటారు.
మా అత్తవారింట్లో ఏం చేస్తారంటే అమ్మవారి నివేదనని చేస్తారు ప్రత్యేకంగా. ఇక్కడ కూడా ఉంటాయి అట్లా కొన్ని ప్రాంతాల్లో. ఏంటంటే ఇప్పుడు గంగానమ్మకి అవి పెడతారు చూడు, అవును. అమ్మకి పెట్టుకుంటారు. అట్లా పండగ రోజున అమ్మవారికి పెట్టే విధానం కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది సీజన్ మారుతుందా, ఈ వేపపూత కాలంలోనూ అప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అనారోగ్యాలు వచ్చే కాలం ఇది. అవును. వేపపూత అంటారు ఇంకే, అట్లమ్మ అలాంటివి వస్తాయి. అవును. అందుకని ఈ అమ్మవారికి ఏదైనా బోనం ఎత్తటం అలాంటివి చేస్తారు. మేము ఈ పద్ధతులు మీకు అలాంటివి ఉంటే చేయండి. ఒకవేళ లేదు మేము చేయదలుచుకున్నామంటే చాలా సింపుల్ మెథడ్. మామూలు మనం వంట చేసుకోవడం, పప్పు కూర పులుసు 4 పదార్థాలు వండుకోవటం, తర్వాత పాయసము, పులిహార, గారెలు, బూర్లు, పొంగు బూర్లు, ఇవి 5 రకాలు. 5 మామూలు అన్న రోజువారీ ఆహారం కాకుండా ఇవన్నమాట. ఇవన్నీ 2 ఆకుల్లో సర్ది, అంటే మనం ఏమన్నా వడ్డించి అమ్మవారికి నివేదన చేస్తాం. ఈ అమ్మకు కూడా మన రోజువారీ దేవతార్చన దగ్గర కాకుండా కొంతమంది అక్కడ చేసుకుంటారు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గోడకి బొట్టు పెడతారు. ఒక 3 అదే పసుపు గుండ్రంగా రాసి 3 కుంకుమ గీతలు గీస్తారు, 4 బొట్లు పెడతారు. అది చూసేసరికి మనకు ఒక జేజ్ ఫీలింగ్ వస్తుంది. అక్కడ ఒక దీపారాధన చేసుకోవటము, వంట ఇంట్లో గోడ దగ్గర ఎక్కడైనా చేసుకోవచ్చు. కాస్త అగరబత్తులు, ధూపం వేయటము, తర్వాత ఈ 2 ఆకుల్ని అమ్మవారికి నివేదన చూపించటం. ఒక ఆకుని చాకలికి ఇస్తారు ఊళ్ళల్లో, అదొక అలవాటు ఉంటుంది. ఇళ్లలో బట్టలు ఉతికే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొన్ని ఊళ్ళల్లో, అవకాశం ఉంటే అట్లా ఇవ్వటం. ఎవరికైనా, మనకే పని వాళ్ళు ఉన్నారు లేదా వాచ్మెన్ ఉంటారు, ఎవరికైనా ఒక ఆకు మనం వడ్డించిన దాన్ని వాళ్ళనే ఇంట్లో పిలిచి భోజనం పెట్టగలిగారా మహత్తరంగా ఉంటుంది. ఆ ఆకు వడ్డన వాళ్ళకి. 2వ ఆకు గృహస్థు భోజనం చేయొచ్చు, గృహలక్ష్మి అయినా చేయొచ్చు, గృహస్థ అయినా చేయొచ్చు. ఇంకా అది నివేదన కింద అనమాట. ఇలా చేస్తారు. అలవాటు ఉంటే చేసుకోండి. ఈ ఉపారాలు ఎత్తడం కూడా అమ్మవారికి విశేషంగా చేసి అన్ని గారెలు, బూర్లు అవి చేసి 9 రకాలు కూడా పెడతారట. కొన్ని పద్ధతులు. అది ఏం లేదు, మనమే ఏదో చేసుకుంటాం, బొబ్బట్లు అవి ఇవి స్వీటు హాటు చేసుకుని 2-3 ఫ్రెండ్స్నో చుట్టాలనో పిలుచుకుని భోజనం చేయొచ్చు. మనమే ఉన్నాం, మనమే 4 షడ్రసోపేతమైన భోజనాలు చేసుకోవటం, హాయిగా నవకాయ పిండి వంటలు అవిను భోజనం చేయటం, చుష్టుగా చక్కగా తాంబూల సేవనం చేయటం. ఎవరైనా వీలైతే ఫ్రెండ్స్నో చుట్టాలనో బంధువులనో ఎవరో ఒకళ్ళ బంధు దర్శనం చేయండి, ఈ రోజున మంచిది అని చెప్తారు. దర్శనాలు లేవు, మనకు ఫోన్లు ఉన్నాయి కదా, వీడియో కాల్స్ చేసుకుని ఏ ఊరు వాళ్ళనైనా చూసేసేసి, అమెరికా వాళ్ళని కూడా. హాయిగా ఎవరితోటైనా మంచి మాటలు ఆడుకోండి, ఏదైనా కొత్త నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకోండి. సరి అయిన ఆలోచన విధానాన్ని అవలంబిస్తూ ఈ ఉగాది పండుగని చక్కగా ముందుకు తీసుకెళ్దాం. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు రమ్మగారు. మీకు కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.